హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్ కిచెన్. ఈరోజు గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ గోంగూర అంతా కడుక్కోవాలి. 2 times కడుక్కొని ఇలా ఒక దబర్లో వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అందులో ఒక చిన్న ఎర్రగడ్డ వేసుకోవాలి, ఒక టొమాటో వేసుకోవాలి. అవి బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక దబర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగం, ఆకు అవి వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. అవి బాగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా ఆయిల్లో మగ్గాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మగ్గించుకొని అందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అందులోనే టొమాటో వేసుకోవాలి. చికెన్ మ్యాగీ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి. ఇలా మొత్తం మగ్గాక చికెన్ వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ అంతా మగ్గిన తర్వాత ఇలా వాటర్ వస్తే చికెన్ అంతా మగ్గినట్లే ఒకసారి కలుపుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. అలానే కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మనకి ఎంతైతే పులుసు కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సగం చికెన్ ఉడికిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరని మెత్తగా ఇలా వేయించుకొని చికెన్లో వేసుకోవాలి. గోంగూరతో పాటు చికెన్ ఉడకాలి. ఇలా మొత్తం గోంగూరతో చికెన్ ఉడికిన తర్వాత ఇలా మొత్తం ఉడికిన తర్వాత చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చికెన్ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.